మనుని ఏ రకంగా కాలేజ్‌కి రప్పించాలి అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. నేను వెళ్తే మను దగ్గర చులకనవుతాను. నేను వెళ్ళకుండానే మనుని కాలేజ్‌కి రప్పించాలి. ఎలా రప్పించాలి? నేనంటే అసలే మనుకి కోపం. పైగా నా మాట అసలు వినడు కూడా. కాబట్టి నేను వెళ్ళడం కన్నా నేను కాలేజ్‌లోనే ఉండి మనుతో ఫోన్‌లో మాట్లాడి కాలేజ్‌కి రప్పిస్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు. పైగా మమ్మీతోనూ, రాజీవ్‌తోనూ మీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. నేనెలా సక్సెస్ అవుతానో చూడండి అని వాళ్ళతో ఛాలెంజ్ చేశాను. కాబట్టి నేను ఆ మను పైన గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి ఆ మనుని ఓడించాలి. ఆ మను దగ్గర నేను గెలవాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వస్తుంది శైలేంద్రకి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. యెస్! ఈ ప్లాన్‌నే అమలు చేస్తాను. ఇది అమలు చేసి మనోని ముప్పతిప్పలు పెడతాను అని ఇంకా చాలా హ్యాపీగా పడుకుంటాడు. తర్వాత రోజు ఎర్లీగా కాలేజ్‌కి బయలుదేరతాడు శైలేంద్ర. అలా వెళ్ళిపోతూ ఉంటే దేవయాని అడుగుతుంది. "ఏంటి నాన్న ఇంత ఎర్లీగా వెళ్తున్నావు?" అని అడుగుతుంది. "మమ్మీ నాకు కొంచెం పనుంది. అందుకే నేను త్వరగా వెళ్తున్నాను" అని అంటాడు శైలేంద్ర. "ఏం పని నాన్న?" అని అంటుంది దేవయాని. "చెప్పాను కదా మమ్మీ రాత్ర నేను చేసి చూపిస్తాను అని, ఆ పని మీదే వెళ్తున్నాను" అని అంటాడు శైలేంద్ర. "ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అంటుంది దేవయాని. థ్యాంక్స్ మమ్మీ అని అంటాడు శైలేంద్ర. అంతలో ఫణీంద్ర వస్తాడు అక్కడికి. "ఏంటి శైలేంద్ర ఇంత ఎర్లీగా బయలుదేరావు?" అని అంటాడు. దేవయాని శైలేంద్ర కంగు తింటారు. "కొంపదీసి మనం మాట్లాడుకున్నవి ఏం వినలేదు కదా డాడీ" అని అంటాడు శైలేంద్ర సైగ చేస్తూ. "ఏం వినలేదు. వింటే ఇంత ప్రశాంతంగా ఉండరు కదా" అని అంటుంది దేవయాని కూడా సైగలు చేస్తూ. "డాడ్ మీరే కదా మనుని తీసుకొచ్చే బాధ్యత నా పైన పెట్టారు. అందుకే ఎర్లీగా బయలుదేరాను. మనుని తీసుకురావాలని నేను వెళ్తున్నాను డాడ్" అని అంటాడు శైలేంద్ర. "వెరీ గుడ్. చెప్పిన పనిని సక్రమంగా చెయ్యి" అని అంటాడు ఫణీంద్ర. "డాడ్ నేను చేయడానికి కదా వెళ్తున్నాను" అని అంటాడు శైలేంద్ర. "నీకు అప్పచెప్పిన పనిని బాధ్యతగా చేయమని చెప్తున్నాను శైలేంద్ర" అని అంటాడు ఫణీంద్ర. "ఓకే డాడ్ నేను వెళ్తున్నాను. ఈరోజు మనుని మీరు కాలేజీలో కంపల్సరీగా చూస్తారు" అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దేవయాని ఫణీంద్రతో, "ఏంటండి మీరు? వాడు ఏ పని చేసినా అంత చులకనగా మాట్లాడతారు. ఎవరెవరినో నమ్ముతారు కానీ కన్న కొడుకుని మాత్రం నమ్మరేంటండి" అని అంటుంది దేవయాని. "వాడు ప్రయోజకుడైతే నమ్మేవాడినే. వాడు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి ఎంతో ప్రయోజకుడిగా తిరిగి వస్తాడు అనుకున్నాను. కానీ అలా జరగలేదు కదా. కొడుకు అప్రయోజకుడిగా మారితే ఏ తండ్రైనా ఇలానే మాట్లాడతాడు. నేను వాడిని తిట్టే తిట్లే కనిపిస్తున్నాయి కానీ నీకు నాలోని బాధ కనిపించడం లేదు. వాడు ప్రయోజకుడు కాలేకపోతున్నాడే, వాడు బాధ్యతల్ని నెరవేర్చలేకపోతున్నాడే అని నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నీకేం అర్థమవుతుంది నా బాధ? ప్రతి విషయంలోనూ కొడుకునికి వెనకేసుకు వస్తూ ఉంటే ఇలా అసమర్థుడిగానే తయారవుతాడు. వాడికి బాధ్యతలు తెలియకుండా పోతున్నాయి. వాడు ప్రయోజకుడికి ఆలేకపోతున్నాడు" అని అంటాడు ఫణీంద్ర. "ఏంటండి మీరు నా మీద పడ్డారు? ఇప్పుడు నా వల్లే వాడు అలా అయ్యాడు అంటారా?" అని అంటుంది దేవయాని. "ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నీ వల్లే దేవయాని వాడు అలా తయారయ్యింది" అని అంటాడు ఫణీంద్ర. అంతలో ధరణి, "మావయ్య కాఫీ తీసుకోండి" అని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. "థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే మీ అత్తయ్యతో వాదించి తలనొప్పి వస్తుంది. కాఫీ అడుగుదాం అనుకునే లోపు నువ్వే తీసుకొచ్చావు" అని అంటారు ఫణీంద్ర. "ఏంటండి నేను తలనొప్పిగా తయారయ్యాను అని కోడలికి చెప్తున్నారా? నా పరువు తీస్తున్నారా కోడలి ముందు" అని అంటుంది దేవయాని. "ఇలా ప్రతిదానికి పెడార్థాలు తీస్తే నేనేమీ చేయలేను. నీ ఇష్టం వచ్చింది అర్థం చేసుకో" అని ఫణీంద్ర కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంకా దేవయాని ఫణీంద్ర వంక కోపంగా చూస్తూ, "చిచ్చి ఏంటో ఈయన అసలు నాకు కానీ నా కొడుకు కానీ సపోర్ట్గా ఉంటారు అనుకుంటే ఆ విషయంలో అస్సలు సపోర్ట్ చేయరు. ఎప్పుడూ మాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు" అని ఇంకా అలానే చూస్తూ ఉంటుంది ఫణీంద్ర వంక. శైలేంద్ర కాలేజ్కి వెళ్ళి శైలేంద్ర మనుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. మను ఫోన్ చూసుకుని, "శైలేంద్ర ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు" అని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడు. మను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి శైలేంద్ర, "నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే నేను నీకు ఫోన్లు చేస్తూనే ఉంటాను. నీకు విసుగొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసే వరకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను" అని శైలేంద్ర మనుకి ట్రై చేస్తూనే ఉంటాడు ఫోను. ఇంకా మనుకి కోపంతో ఇంకా శైలేంద్రని తిట్టాలని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. "ఏంటండి మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు" అని అంటాడు కోపంగా. "ఏంటి మను గారు
కాలేజ్కి ఎందుకు రావడం లేదు అని అంటాడు శైలేంద్ర. అది నా ఇష్టం, నాకు రావాలి అనిపిస్తే వస్తాను, లేకపోతే లేదు. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని అంటాడు మను. అదేంటి మను గారు అలా అంటారు? మీరు కాలేజ్కి బోర్డ్ మెంబర్ ఇలా మాట్లాడడం పద్ధతి కాదేమో అని అంటాడు శైలేంద్ర. పద్ధతి గురించి నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, నీ దగ్గర పద్ధతులు నేర్చుకునే స్థితిలో నేను లేను అని అంటాడు మను. సర్లే బ్రదర్, మొన్న బోర్డ్ మీటింగ్లో నా వలన నువ్వు హర్ట్ అయ్యావు కదా, ఒకవేళ అది మనసులో ఉంచుకుని కాలేజ్కి రాలేకపోతున్నావేమో అని ఫోన్ చేశాను. నా వల్ల ఒకరు కాలేజ్కి రాకుండా ఉండడం అనేది నాకు పాపం తగులుతుంది కదా, అందుకే జాలిపడి ఫోన్ చేశాను అని అంటాడు శైలేంద్ర. నీ జాలి ఓదార్పులు నాకేమీ అవసరం లేదు అని అంటాడు మను. సర్లే బ్రదర్, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కాలేజీకి వస్తున్నావా లేదా? నువ్వు కాలేజీకి వస్తే గనక నీకు ఒక ఇంట్రెస్ట్ న్యూస్ చెప్తాను. నాకు తెలిసిన విషయం నీతో ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నావా? అదేంటంటే నీకు సంబంధించిన విషయమే. నీకు మీ నాన్న ఎవరో తెలియదు కదా, మీ నాన్న ఎవరో నాకు తెలిసింది. మీ నాన్న ఎవరో తెలుసుకోవాలి అంటే నువ్వు కాలేజ్కి రా, ఈ విషయాన్ని నీకే చెప్తాను. నాకెలా తెలిసింది? నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మాత్రం, నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ విషయాన్ని కాలేజ్లో అందరికీ తెలిసేలా చేస్తాను. నీ తండ్రి ఎవరో అందరికీ తెలిసేలా చేసి నీ తల్లి పరువు పోయేలా చేస్తాను. అర్థమవుతుందా? నువ్వు కాలేజీకి వస్తే ఈ విషయాన్ని నీకే చెప్తాను, నువ్వు రాకపోతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. డిసిషన్ ఈజ్ యువర్స్ అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మనుకి అయితే ఏమీ అర్థం కాదు. ఈ శైలేంద్ర నాతో ఆడుకోవాలని చూస్తున్నాడా? వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడికి ఎలా తెలుసు? నాకే నా కన్న తల్లి చెప్పలేదు, కానీ వాడేంటి నా తండ్రి ఎవరో తెలిసింది అందరికీ చెప్తాను, నీ తల్లి పరువు పోగొట్టేలా చేస్తాను నువ్వు రాకపోతే అని బెదిరిస్తున్నాడు. అసలు ఏం జరిగింది? అసలు వాడికి ఎలా తెలిసింది? అన్నీ తెలుసుకోవాలంటే కాలేజ్కి వెళ్ళాలి అని ఇంకా మను కాలేజ్కి బయలుదేరుతాడు. శైలేంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత నవ్వుకుంటూ ఉంటాడు. ఈ దెబ్బతో నువ్వు ఖచ్చితంగా కాలేజ్కి వస్తావు, ఎందుకంటే నీ కన్న తల్లి పరువు పోతుంది అంటే నువ్వు ఊరుకో కదా, ఖచ్చితంగా బయలుదేరుతావు, కాలేజీకి వస్తావు. ఈ రకంగా నాకు నాన్నగారు అప్పచెప్పిన పనిని పూర్తి చేసిన వాడిని అవుతాను, అలాగే నీపైన నాకున్న కోపాన్ని కూడా తీర్చుకుంటాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రెండూ జరిగిపోతాయి. నిన్ను అవమానించడం, ఇటు నాన్న చెప్పిన బాధ్యతని పూర్తి చేయడం అని శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. మను కాలేజీకి వచ్చేస్తాడు. కాలేజీకి వచ్చిన తర్వాత శైలేంద్రని కలుస్తాడు. శైలేంద్ర, ఏంటి బ్రదర్ ఇంత త్వరగా వస్తావనుకోలేదు, వచ్చేసావా? అవునులే, రాకుండా ఎలా ఉంటావు? వాడింది మదర్ సెంటిమెంట్ కదా, ఖచ్చితంగా వస్తావు అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ. ఎందుకు మా పర్సనల్ జీవితాలని ఇలా బహిర్గతం చేయాలి అనుకుంటున్నావు? మా పర్సనల్ లైఫ్స్ని ఎందుకు తీస్తున్నావు? అసలు మా పర్సనల్స్తో నీకేం పని అని అంటాడు మను. ఇంకొకసారి మా పర్సనల్ విషయాల్ని తీస్తూ బెదిరిస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని అంటాడు మను. ఏంటి బ్రదర్, నీ తండ్రి గురించి తెలుసుకోవాలని ఆతృతగా వస్తావేమో అనుకున్నాను, ఇలా బెదిరిస్తున్నావేంటి? నీ తండ్రి గురించి తెలుసుకోవాలని లేదా నీకు అని అంటాడు శైలేంద్ర. అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు మను. తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా తెలియజేసేయాల్సిన అవసరం నాకుంది అని అంటాడు శైలేంద్ర. నీకెలా తెలుసు? మా అమ్మే నాకు చెప్పలేదు ఇప్పటి వరకు. నువ్వు చెప్తుంటే నువ్వు చెప్పింది కరెక్టు అని నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు? అస్సలు నమ్మను నిన్ను. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, అలాంటిది నిన్ను ఎలా నమ్ముతాను అనుకున్నావు అని అంటాడు మను. నువ్వు నన్ను నమ్మవలసిన అవసరం లేదు, నా మాటలు నమ్మవలసిన అవసరం కూడా లేదు, కానీ నేను చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచిస్తే చాలు, నిజం నీకే బోధపడుతుంది అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా మను షాక్ అవుతాడు. అసలు ఈ శైలేంద్ర నాకేం చెప్పాలనుకుంటున్నాడు? అసలు వీడు చెప్పే మాటల్లో నిజం ఉండదు కదా, నేను నమ్మను అని తెలుసు కదా, అయినా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని మను ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బ్రదర్, కొంచెం ఆలోచించు, నేను చెప్పింది నీకు బాగా అర్థమవుతుంది, నాకు బాగా అనిపిస్తుంది, నా మనసు చెప్తుంది. ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీ తండ్రి లేడు అని చాలా బాధపడుంటావు, చాలా ఇబ్బందులు పడుంటావు.
తండ్రి లేని బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు గట్టిగా కొడుతుంది. ఏంటంటే నీ తండ్రి ఎవరో కాదు. నువ్వు ఎక్కడెక్కడో వెతుకుంటావు. కానీ నీ తండ్రి ఎవరో నాకు అనిపించినది నిజమో కాదో నువ్వే ఆలోచించు అని అంటాడు శైలేంద్ర. మనకి ఏమీ అర్థం కాదు శైలేంద్ర ఏం చెప్తున్నాడో. ఏంటి బ్రదర్ అలా చూస్తున్నావు? అవును బ్రదర్, నీ తండ్రి ఎవరో కాదనిపిస్తుంది. నీ తండ్రి మహేంద్ర బాబాయ్ అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర. మను షాక్ అయిపోతాడు. స్టన్ అయిపోయి శైలేంద్ర వంక అలానే చూస్తాడు. వెంటనే తేరుకొని మను, రే నీచుడా, ఏం మాట్లాడుతున్నావురా? మహేంద్ర సార్కి మా అమ్మకి ఇలా అనడానికి నీకు అసలు సిగ్గనిపించడం లేదా? బుద్ధి లేదా? చిచ్చి, అసలు నీది నోరేనా? ఇంత తప్పుగా ఎలా మాట్లాడుతున్నావు? చిచ్చి, అసలు నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఉండవా అని మను శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు. శైలేంద్ర కాలర్ విదిలించుకొని, నేను చెప్పేది నీకు కష్టంగానే ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించు బ్రదర్. మీ అమ్మ నీ తండ్రి గురించి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు? అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. అది ఇదే అని నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి ఎంత దుర్మార్గుడైనా ఎంత నీచుడైనా పిల్లలకి తన తండ్రి ఇతనే అని తల్లి చూపిస్తుంది. కానీ మీ అమ్మ నీకు అలా ఇప్పటి వరకు చూపించలేదు అంటే దాని వెనక రహస్యం ఏదో ఉందనే కదా అర్థం. పైగా నీ తల్లి మెడలో ఇప్పటి వరకు తాళి కూడా లేదు. పెళ్ళి అయిందో పెళ్ళి కాలేదో కూడా నీకు తెలీదు. కాబట్టి ఒక్కసారి లాజికల్గా ఆలోచించు, కోపాన్ని పక్కన పెట్టి అని అంటాడు శైలేంద్ర. జగతి పిన్ని, మహేంద్ర బాబాయ్, అలాగే మీ అమ్మ అనుపమ, వీళ్ళు ముగ్గురు ప్రాణ స్నేహితులు అని చెప్తూ ఉంటారు. పైగా జగతి పిన్ని డెలివరీ అయ్యే వరకు మీ అమ్మ అనుపమ జగతి పిన్ని దగ్గరే ఉందంట. డెలివరీ అయిన దగ్గర నుండి తను కనిపించకుండా పోయిందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. జగతి పిన్ని, మహేంద్ర బాబాయ్ చాలా వెతికారంట, కానీ కనిపించలేదంట. ఇదంతా మా అమ్మ దేవి అని నాకు చెప్పింది. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే మహేంద్ర బాబాయే నీ కన్న తండ్రి అని నాకు తేడా కొడుతుంది అని అంటాడు శైలేంద్ర. మను ఆలోచనలో పడుతూ ఉంటాడు. అసలు శైలేంద్ర చెప్పింది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అబద్ధము, అసలు ఏం జరుగుంటుంది? నాకేమీ అర్థం కావట్లేదు. మహేంద్ర సార్ మా నాన్న ఎలా అవుతారు అని మను చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మను ఆలోచనలో పడడం చూసి శైలేంద్ర, నేను వేసిన రాయి బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. శైలేంద్ర, నీ బుర్రే బుర్ర, ఏం ఆలోచనరా నీది? ఎంత గొప్పగా ఆలోచించావు. అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందిరా? మహేంద్ర బాబాయ్ని ఇరికించాలనే ఆలోచన ఎంత గొప్పదిరా. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. మను మహేంద్ర బాబాయ్ పైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. వాళ్ళ మధ్య పెరిగిన అనుబంధం ముక్కలైపోతుంది. అనుపమ ఎలాగో నోరు విప్పదు, సమాధానం చెప్పదు. మను మనసులో నేను నాటిన ఈ అనుమానం అనే విత్తనం పెరిగి పెద్దదయ్యి కూలిన గోడల్లాగా వాళ్ళ మధ్య ఏర్పడిన అనుబంధం కూలిపోతుంది. అప్పుడు అందరూ చిన్నాభిన్నం అవుతారు. అప్పుడు ఈజీగా ఈ కాలేజ్ నా సొంతం అవుతుంది. అప్పుడు ఈ సామ్రాజ్యానికి నేనే రాజుని అని ఇంకా శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. అలా శైలేంద్ర ఏదో ఒక రాయి తగలకపోద్దా అని మహేంద్రని బూచుగా చూపిస్తూ శైలేంద్ర మను మనసులో విషబీజాన్ని నాటుతాడు. శైలేంద్ర ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.